ఏపీ రాజకీయాల్లో మళ్లీ రెడ్ బుక్ అంశం చర్చకు వస్తుంది. విపక్షంలో ఉన్న సమయంలో ప్రతి సందర్భంలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటను తరచూ వినిపిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుగ్గలేటిపల్లి వద్ద జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మరోసారి రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ తాను ఏది మర్చిపోలేదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. లోకేష్ ఈ వ్యాఖ్యలతో మరోసారి చర్చ రేకెత్తింది. ఒకవైపు విపక్షం ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్న మంత్రి స్వయంగా రెడ్ బుక్ అమల్లోకి ఉందని చెబుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్న లేచింది. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య హత్యలు, చంద్రబాబు అక్రమ బంధనంపై తనకు మర్చిపోలేని గాయం ఉందని గుర్తు చేస్తూ తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర రోజుల్లోగా అధికారంలో ఉన్న ఇప్పటి వరకు తప్పు చేసిన వారిలో ఎవరికి శిక్షలు పడ్డాయి? డాక్టర్ సుధాకర్ కేసులో నిజమేంటో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయింది? వైఎస్ఆర్ వివేకానంద హత్య కేసులో విచారణ ఇంకా అదే స్థితిలో ఎందుకు ఉందన్న ప్రశ్నలు లేపుతున్నాయి. చేయని తప్పుకు చంద్రబాబును జైలుకు పంపించారని విమర్శించే టీడీపీ నేతలు వివేక హత్య కేసు వెనుక ఉన్న వారి లెక్కను ఎందుకు బయటలో పెట్టలేకపోతున్నారు? బాధితులపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ప్రకటనల ప్రకారం రెడ్ బుక్ నిజంగా యాక్టివ్గా ఉంటే దాని పని జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2019-24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు విముక్తి కల్పించడం, నాయకుల సమస్యను పరిరక్షించడం ఎప్పటికీ జరుగుతాయన్న ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అధికారంలో ఏడాదిన్నర గడిచిన ఇప్పటి వరకు ఏ అంశంలోనూ స్పష్టమైన చర్యలు లేకపోవడంలో లోకేష్ వ్యాఖ్యలు ఊరట కలిగించే విధంగా మాటలు మిగిలిపోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.